మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని దగ్గర నుండి నిన్ను దూరం చేసేది ఏంటి? వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్, ఏ వ్యక్తి అవని, ఏ ఉపకరణం అవని, ఏ పదం అని, ఏ ఉద్యోగం అని, దేవుని నుండి నీ దగ్గర నుంచి, దేవుని నీ దగ్గర నుండి దూరం చేసేది ఏది వద్దు. రిమూవ్ బిఫోర్ గాడ్ రిమూవ్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్. నా స్థానంలో ఏది ఉంటాను నేను ఊరుకోను అన్నాడు దేవుడు. ఈరోజు మిమ్మల్ని ప్రభునామంలో వేడుకుంటాను, బిల్డ్ యువర్ సెల్ఫ్. ఆల్రెడీ ప్రేయర్లో ధ్యానిస్తూ వచ్చాము ఎలాగా, హౌ వన్ కెన్ బిల్డ్ హిమ్సెల్ఫ్. యూదా పత్రికలో చూసాం మనం ఎట్లా, ప్రేయింగ్ ఇన్ ది స్పిరిట్, ఆత్మలో ప్రార్థన చేస్తాం ద్వారంగా ఒకటి కట్టుకుంటాడంట, బలపరుచుకుంటాడంట. హౌ డు యూ బిల్డ్ యువర్ సెల్ఫ్? త్రూ ప్రేయర్. హౌ డు యూ గెట్ పవర్? త్రూ ప్రేయర్. ప్రార్థనలో ఉన్న శక్తి వేరు, ప్రార్థన ద్వారంగా చేసే పనులు వేరు, ప్రార్థనల ద్వారంగా నువ్వు తీసే అడుగు వేరు. ప్రార్థన ద్వారంగా ఒక వ్యక్తి మలచబడతాడండి. ప్రార్థన ముందు ఎప్పుడు మన సొంత భారాలు, సొంత చిత్తము, సొంత ఆశలు ఉంటాయి. కానీ కొద్దిసేపు కంటిన్యూస్గా మనం ప్రార్థన చేస్తే, కొద్దిసేపు దేవుని సన్నిధిలో ఇఫ్ యూ కెన్ సోక్, ప్రభా నాకు ఇది కావాలి, ప్రభా నాకు ఇది చేయాలి. కొన్నిసార్లు నాకు కూడా ఇలాగనే ఉంటుంది. యేసు ప్రభు చూపించిన విధానమే ఏంటి, నీ చిత్తమైతే గిన్నె నాద నుంచి తొలగించు. ప్రభా పలానా ఇది కావాలి, పలానా చేయాలి, పలానా ఇది కావాలి, పలానా చేయాలి. వాడు అనేక సార్లు ఏమవుతుందంటే, ప్రార్థన అయ్యేటప్పటికి మైండ్ సెట్స్ మారిపోతాయి. ప్రార్థనలో సోకేసా, పర్లేదు ప్రభా, ఇది వద్దులే ప్రభా, నువ్వేం చెప్తా అది ప్రభా. ఎప్పుడు మారింది డైలాగు? ప్రార్థనలు నాంతే దేవుని చేతులకు సమర్పించుకుంటే, దేవుని ఆత్మ కంట్రోల్లో తీసుకోగలిగితే, మన మాటల్ని దేవుడే మలుస్తూ వస్తాడు, ఆయన చిత్తంలో మోల్డ్ చేస్తూ వస్తాడు. కొన్నిసార్లు